కొంతకాలం జీవించిన తర్వాత ఏమీ సుఖపడలేదనే భావన ఒకటి కొంతమందిని పీడిస్తూ ఉంటుంది. జీవితంలో ఏమి సుఖపడ్డాం? సుఖం లేదు జీవితంలో. అన్నీ కష్టాలే, అన్నీ బాధలే. సుఖం లేకుండా పోయింది జీవితంలో. ఎందుకు పుట్టామో తెలియట్లేదు. ఏదో జీవించేస్తున్నాం. ఇటువంటి భావనలతో కొంతమంది కొనసాగడం అనేది మన చుట్టుపక్కల వాళ్ళలో కొంతమందిని మనం గమనించగలం. నిజంగానే పుట్టిన తర్వాత పెరుగుతున్న క్రమంలో సహజంగానే కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, అలాగే కొన్ని సుఖాలు, అలాగే కొన్ని ఆనందాలు లభిస్తూ ఉంటాయి. అది జీ అది జీవితం యొక్క లక్షణం. అన్నీ సుఖాలే ఉండవు, అన్నీ దుఃఖాలే ఉండవు. సుఖదుఖాల్లో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. ఎక్కువ కష్టాలున్న వ్యక్తి ఈ రకమైన భావనలో ఉండే అవకాశం ఉంది. ఎక్కువ సుఖాలుండే వ్యక్తి ఉన్నట్టుగానే ఎక్కువ కష్టాలుండే వ్యక్తులు కూడా సమాజంలో మనం చూడగలం. అనుకోని అవుతూ ఉంటాయి. కాలం కలిసొస్తూ ఉంటుంది. వాళ్ళ లక్ష్యాలు నెరవేరుతూ ఉంటాయి. వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. వాళ్ళు సుఖంగా ఉండగలుగుతారు. అదొక వర్గం. చేసిన ప్రతి పనిలోనూ వైఫల్యం వస్తూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా కూడా ముందు ముందు ఉండేటువంటి వైఫల్యాలు కొత్త పనిని చేయనివ్వవు. దీనివలన ఏం సుఖం జీవితంలో? ఏం సుఖపడ్డాం? అంతా జీవితం అంతా కష్టాలే. నేనేం సుఖపడ్డాను అనే భావన అనుభవిస్తూ ఉంటాను. అంటే సుఖం లేదనే భావన వస్తుంది ఎక్కువ కష్టాల వల్ల. ముందుగా పోల్చుకోవడం ఒకటి ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళు బాగున్నారు, నేను బాగలేదు. వాళ్ళు సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటున్నారు, నేను ఉండలేకపోతున్నాను. నా జీవితంలో ఏమి సాధించలేకపోయాను. నాకు అన్ని బాధలే, నాకు అన్ని కష్టాలే. జీవితం అంటే నాకు దుఃఖమే అనే భావన కొనసాగుతూ ఉంటుంది. నిజంగానే జీవితంలో సుఖం లేదా, సంతోషం లేదా అంటే ఎక్కువ కష్టాలు ఉండొచ్చు. ఒక వర్గంలో, మొదటి వర్గంలో ఎక్కువ సుఖాలు, తక్కువ కష్టాలు ఉన్నట్టుగానే, సగం కష్టాలు, సగం సుఖాలు ఉన్నట్టుగానే, అలాగే కష్టాలు ఎక్కువగా ఉండి సుఖాలు మరికొద్దిగా తక్కువ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఈ నాలుగో వర్గంలో ఎక్కువ కష్టాలు, తక్కువ సుఖాలు ఉండొచ్చు. ఈ రకమైన వ్యక్తులు ఈ రకంగా భావిస్తూ ఉండొచ్చు. ఏముంది జీవితం అన్నీ కష్టాలే. ఏ పని చేపట్టినా అవ్వట్లేదు. ఏదో బతికేస్తున్నాం. వీళ్ళని ఎలా ఉన్నారని అడిగినా కూడా ఓ నవ్వు నవ్వడం నిరాశగా, లేదంటే ఏదో ఉన్నాం అనే జవాబు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంచేత ఎక్కువగా ఫెయిల్యూర్స్ లేదంటే ఎక్కువ కష్టాలు పడుతున్న వ్యక్తులు మనం గమనించవలసింది, నేను చాలా జీవితంలో కోల్పోయాను, కష్టపడుతున్నాను, జీవితం సుఖం లేదు అంటే ఒక పేలవమైనటువంటి మనకి సమాధానం వాళ్ళ నుంచి మనం కోరకుండానే అలాంటి సమాధానాలు వస్తాయి. దాంతో పలకరించే వ్యక్తులు కొంత నిరాశపడి, ఎంచేదంటే అటువంటి సమాధానం వినడం ఎవరికైనా కూడా బాగుండదు. అవునా బాగున్నారంటే బాగానే ఉన్నాం అని చెప్పడం అన్నంతవరకే అదొక పలకరింపు. దానికి సమాధానం ఫిక్స్డ్. బాగున్నారా? బాగున్నాం. అంటే దాన్ని కాకుండా వేరే రకంగా చెప్పడం ఎందుకంటే జీవితంలో కష్ట సుఖాలు అందరికీ ఉంటాయనేది ఒక కామన్ సెంటెన్స్ ఉన్నది మనకి, ఒక వాక్యం. అంచేత ఎక్కువ కష్టాలు వ్యక్తపరుస్తూ ఉంటే నీకేమున్నాయండి కష్టాలు, మేము మాత్రం కష్టాలు పడలేదా అని ఎదుటివాడు మనసులో ఆలోచించుకోవచ్చు. అంచేత ఎక్కువ కష్టాలు పడుతున్న వ్యక్తి చెప్పినా కూడా పెద్ద సానుభూతి దొరికే అవకాశం కూడా ఉండదు. నిజంగా సానుభూతి వల్ల ఉపయోగం ఉండదు. వ్యక్తులు మన పలకరిస్తే ఏదైనా మళ్ళీ మొదలు పెడతాడరా అనే టైప్లో కూడా దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అంచేత ఇక్కడ గమనించవలసింది ఒకటి, ఎక్కువగా కష్టాలు, ఎక్కువగా నష్టాలు లేదంటే ఎక్కువగా బాధలు ఉండే వ్యక్తులు సహజంగా సమాజంలో ఉంటూ ఉంటారు. ఎలాగైతే పై వర్గంలో ఉంటారో అలాగే ఈ వర్గం కూడా
ఉంటారు. వాళ్ళ జీవితంలో కష్టాలుంటాయి, బాధలుంటాయి. 4వ తరగతి వ్యక్తులుగా ఎక్కువగా బాధలు పడే అవకాశం గూడా ఉంటుంది. అయితే జీవితంలో అటువంటి ఒక వాతావరణం, అటువంటి వర్గం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండడం అనేది మనం చూడొచ్చు. ఈవెన్ పెద్ద పెద్ద దేశాల దగ్గర నుంచి గూడా మనం గమనించొచ్చు. అక్కడుండే కంపారిజన్ అక్కడుంటుంది. ఇక్కడుండే కంపారిజన్ ఇక్కడుంటుంది. ముఖ్యంగా ఏ విధంగా జీవితం అంతా కష్టాలు, జీవితం అంతా నష్టాలు అనే భావన ఏదైతే ఉందో, ముందుగా మనం గ్రహించవలసింది మనలాంటి వ్యక్తులు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉంటారనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఈ 4 వర్గాలు అని చెప్పుకున్నాం. ఆ 4 వర్గాల్లో మనం ఏ వర్గానికి చెందుతాం అనేది ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అన్ని వర్గాల్లో అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ముందు అది అంగీకరించాలి. దానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. అసమర్థత గావచ్చు, ఎక్కువ కష్టపడలేని తత్వం గావచ్చు, ఎవరు సహాయం చేసే వ్యక్తులు ఉండకపోవచ్చు, తెలివితేటలు తక్కువ స్థాయిలో ఉండొచ్చు, చాకచక్యం లేకపోయి ఉండొచ్చు, నైపుణ్యం తక్కువగా ఉండొచ్చు. ఇన్ని కారణాలుగా ఏ పని చేసినా కలిసి రాకపోవడం, తద్వారా నిరాశ, నిస్పృహలు, ఉన్న సామర్థ్యం తగ్గిపోవడం, బాధపడడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం. అంచేత ఈ ఏవైతే తక్కువ సామర్థ్యం, తక్కువ నైపుణ్యం, తక్కువ చాకచక్యం ఇవన్నీ ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా కష్టాలు, బాధలు, ఆహ్, కష్టాలు, సుఖాలు, కష్టాల్లో ఎక్కువ కష్టాలుండే అవకాశం ఉంటుంది. సుఖాలు తక్కువుండే అవకాశం. అసలు ఉండని జీవితాలు బహు తక్కువ. ఆలోచన విధానం ద్వారా ఉన్న కష్టాల్ని పెంచుకొని చూస్తే తప్ప ఎంతో కొంత జీవితంలో సుఖం ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. సరే పుట్టుకే ఒక విజయంగా మనం భావించాలి. మానవ జన్మ దుర్లభం అంటున్న పరిస్థితిలో మానవ జన్మ ఎత్తాక అదొక అద్భుతమైనటువంటి అవకాశంగా మనం భావించి, సామర్థ్యాలు ఇవన్నీ కూడా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎక్కువ కష్టాలు పడుతున్న విషయాలు చెప్పడం అనేది మనం గమనించొచ్చు సమాజంలో. అంచేత వాటిని పోగొట్టుకోవాలి అన్నట్లయితే ఈ ఏవైతే చెడు లక్షణాలని చెప్పుకున్నామో తెలివి తక్కువతనం, అలాగే చొరవ లేకపోవడం, చురుకుదనం లేకపోవడం, పని పట్ల శ్రద్ధ లేకపోవడం, కష్టపడే తత్వం లేకపోవడం, ఇవన్నిటిని కూడా పెంచుకున్నట్లయితే తప్పనిసరిగా మరికొన్ని విజయాలు జీవితంలో వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఒక వాస్తవం ఏమిటంటే, మనం ఒక్కళ్ళమే కష్టపడుతున్నాం, మనం ఒక్కళ్ళమే సుఖం లేదు జీవితం అనుకోవడం కన్నా కూడా, వీటికి కారణాలు మన దగ్గరే ఉన్నాయని తెలుసుకోవాలి. ఆ విధమైనటువంటి నిరాశ, నిస్పృహల్లో కష్టపడుతున్న జీవితానికి సంబంధించి వాటి కారణాలు కూడా మన దగ్గర ఉన్నాయి. వాటిని అన్వేషించి తెలుసుకొని, వాటిని పోగొట్టుకోగలిగితే మనం కూడా ముందు వర్గాల్లోకి వెళ్ళొచ్చు అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. కేవలం చెప్పడం ద్వారాను, కనిపించిన వాళ్ళ దగ్గర వ్యక్తం చేయటం ద్వారాను, లేకపోతే తమ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ప్రతిరోజు కూడా తమ బాధను వెళ్ళబోసుకోవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎటువంటి జాలి చూపించరు ఎవరు కూడా. ఎటువంటి సహకారం కూడా అందించరు. కష్టపడేవాడికి సహకారం అందుతుంది. ప్రయత్నించేవాడికి సహకారం అందుతుంది. శ్రమపడేవాడికి సహకారం అందుతుంది గానీ, ఊరికే నిరాశ, నిస్పృహలు వ్యక్తపరుస్తూ, అసమర్థతను వ్యక్తపరుస్తున్నంత మాత్రాన ఏ విధమైన సహకారం అందదు. అది మరింత దుఃఖకారణమయ్యే అవకాశం ఉంది. అలా జాలి కోసం ప్రయత్నించడం, వాటి కోసం జనం చుట్టూ తిరగడం అనేది సరైన పద్ధతి కాదు. ముందు ఏవైతే తక్కువ ఉన్నాయో కారణాలు వాటిని అన్వేషించి, వాటిని పోగొట్టుకొని ముందుకెళ్ళడం అనేది ఒక పద్ధతి. లేదు అంటే నా సామర్థ్యాన్ని బట్టే నా సుఖదుఖాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి నా సామర్థ్యం ప్రకారం ఈ రకంగానే జీవించాల్సి ఉంటుంది అని సర్దుకుని బతకడం. లేదు నేను శ్రమిస్తాను, మరింత నా జీవితంలో ఆనందాన్ని పెంచుకుంటానన్నట్లయితే ఆ రూట్‌లో వెళ్ళొచ్చు. ఆ రకంగా కష్టపడి ముందుకెళ్ళొచ్చు. ఈ 2 మార్గాల్లో గూడా మనము సుఖంగా ఉండగలుగుతాం. సర్దుకుని సుఖంగా ఉండొచ్చు. సంతృప్తి సంతృప్తిగా ఆలోచించి సుఖంగా ఉండొచ్చు. అలాగే అసంతృప్తి ఉన్నట్లయితే ముందుకు వెళ్లి ప్రయత్నించి కొత్త విజయాన్ని సాధించి, కొత్త
ఆహ్, ఆలోచనల్ని ఆహ్వానించి వాటిని అమలుపరిచి జీవితంలో సుఖాన్ని పెంచుకోవచ్చు. ఆనందాన్ని పెంచుకోవచ్చు. 2 మార్గాల్లో చేసుకోవచ్చు. అంచేత నిరంతరం గూడా నాకు సుఖం లేదు. నేను కష్టపడుతున్నాను. నాకేది కలిసి రాదు. నాకెవరు చూసేవాళ్ళు లేరు. నన్నెవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఇటువంటి భాషని పక్కన బెట్టి, కష్టాన్ని నమ్ముకొని, కొత్త కొత్త ప్రయత్నాల్ని నమ్ముకొని, కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ, వాటి కోసం శ్రమిస్తూ ముందుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా జీవితంలో సుఖం, ఆనందం పెరిగే అవకాశం ఉంది. చెప్పుకుంటూ తిరిగినందువల్ల ఎవరో జాలిపడి ఎవరో సహకారం చేస్తారనుకోవడం భ్రమ. అనవసరం అది. దాని బదులుగా కష్టపడితే ఏదైతే అసంతృప్తి ఉందో దాన్ని తీరిపోయే అవకాశం ఉంటుంది. అంచేత తప్పనిసరిగా నా జీవితంలో కష్టాలెక్కువ. నాకు కష్టాలెక్కువ. నేను సుఖపడింది లేదు నా జీవితంలో. అన్నీ కష్టాలే అనే భావన ఎప్పుడైతే మనసులో వచ్చిందో, వాటి కారణాలైనటువంటి తెలుగు తక్కువతనం, అసమర్థత ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయటం. లేదు అంటే యెస్, నాలాంటి వాళ్ళు చాలామందుంటారు. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళున్నారు. నేను ఈ రకమైన నా సామర్థ్యాన్ని బట్టి నేను దీంతో సర్దుకుపోతా అని అనుకోవడం. లేదు, నేను ప్రయత్నించగలను, నేను కష్టపడగలను. ఎట్టి పరిస్థితుల్లో నా స్థితిని మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఆ విధమైనటువంటి విజయాలు లభించి ఆ రకమైనటు ఆనందాన్ని పొందే అవకాశం తప్పనిసరిగా ఉంది.